నమస్తే తెలుగు ఫిలిం ఫోరం కు వెల్కమ్. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ విడుదల అవబోతుంది. గురువారం అంటే ఇవాళ ప్రీమియర్ షోలు వేసారు, పెయిడ్ ప్రీమియర్ షోస్. సో దాని ప్రకారం సినిమా ఎట్లుందంటే 2 తెలుగు రాష్ట్రాలలో మొత్తం 155 షోలు షెడ్యూల్ చేశారు. ఆల్మోస్ట్ షోస్ అన్ని హౌస్ఫుల్ అయ్యాయి. ఈ సినిమాపై ప్రేక్షకుల క్రేజ్ ఎలా ఉందో చెప్పడానికి ఇంతకంటే మించిన ఉదాహరణ ఇంకొకటి లేదు. ఇక హనుమాన్ సినిమాలో క్లైమాక్స్ లాస్ట్ లో 15 నిమిషాలు హనుమంతుడి ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు ప్రేక్షకులు ఎవ్వరు చూడని విధంగా హనుమంతుడిని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చూపించిండు. ఇంటర్వెల్ తర్వాత బ్రదర్ అండ్ సిస్టర్ రోల్స్ లో చేసిన తేజ సజ్జా, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించిండ్రు. ఆ ఎమోషన్స్ అయితే మస్తు కనబడ్డాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ టేకింగ్ ప్రతి సీన్ లా కనబడ్డది. నిర్మాత ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని తెర మీదకి తీసుకొచ్చిండు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఉన్నతంగా ఉన్నాయి. ఈ పండుగకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. బాక్సాఫీస్ ముంగట ఇది మంచి వసూళ్లను కొల్లగొడుతుందని అనిపిస్తుంది. అయితే హనుమాన్ మంచి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి. దర్శకుడు ప్రశాంత్ వర్మ డ్రామా, ఎమోషన్స్, విఎఫ్ఎక్స్, మైథాలజీని ఆయన సమపాలలో మేళవించిండు. సినిమా మస్తు ఉంది. ప్రేక్షకులకు గూస్ బంప్స్ వస్తాయి పక్కా. ఇంకా ఎండింగ్ అయితే లాస్ట్ 15 మినిట్స్ అయితే అసలు కిర్రాక్ ఇచ్చి పడేసిందని చెప్పాలి. హనుమంతుని ఈ విధంగా ఏ సినిమాలో చూపెట్టలేదు. ఇంకా తేజ సజ్జా, వరలక్ష్మి శరత్ కుమార్ వాళ్ళ యాక్టింగ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. విలన్ పాత్రలో వినయ్ రాయ్ గారు ఇంకా బాగా చేశారు. సముద్రకాని గారు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వెన్నెల కిషోర్ గారు ఇంకొంచెం సేపు కనిపిస్తే బాగుండు అని అనిపిస్తాయి. కథలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది విఎఫ్ఎక్స్ కథకు కీలక పాత్ర పోషించింది. ప్రశాంత్ వర్మ ఫస్ట్ సినిమా అయినా ఆ సినిమాతోనే అతను టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు. సస్పెన్స్, క్రైమ్, టైం ట్రావెల్ కాన్సెప్ట్లతో ఆంథాలజీ మూవీగా వచ్చిన ఈ సినిమాకు మంచి ప్రశంసలు వచ్చినాయి. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ కు విమర్శకులు సైతం పొగడ్తలు కురిపించారు. అనంతరం రాజశేఖర్ తో వచ్చిన కల్కి, తేజ సజ్జాతో జాంబిరెడ్డి సినిమాలు కూడా మంచి హిట్ అయినాయి. సో ఆ ఎక్స్పీరియన్సే హనుమాన్ కూడా యూజ్ అయిందని మనం చెప్పొచ్చు. అయితే ఈ సంక్రాంతికి 4 మూవీస్ రానున్నాయి. గుంటూరు కారం, నా స్వామిరంగా, సైంధవ్, హనుమాన్. ఈ 4 మూవీస్ తీసుకుంటే ఖచ్చితంగా హనుమాన్ విజయం సాధిస్తుందనే అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా సాగింది అని అంటే గుంటూరు కారం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లు దాటింది. నా స్వామిరంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 18 కోట్లు వచ్చింది. అయితే వెంకటేష్ సైంధవ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 25 కోట్లు వచ్చింది. అయితే మరి హనుమాన్ కి ఎంత వచ్చిందో తెలుసా? 27 కోట్లు వచ్చింది ప్రపంచ వ్యాప్తంగా. అయితే ఈ సినిమా మౌత్ టాక్ తోని మంచిగా వెళ్ళి ఈ సినిమా సక్సెస్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. మరి మీరు సినిమా చూద్దాం అనుకుంటున్నారా? ఏ సినిమా చూద్దాం అనుకుంటున్నారా? ఎందుకు చూద్దాం అనుకుంటున్నారో కమెంట్లలో రాయరు. సో ఇట్లాంటి మంచి కంటెంట్ కోసం తెలుగు ఫిలిం ఫోరం ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు. మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి తెలుగు ఫిలిం ఫోరం. సైనింగ్ ఆఫ్ టీమ్ TFF.